ఇప్పటివరకు మనం ఈ రైతోత్సవ వేడుకలు నిర్వహించినటువంటి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వాళ్ళు చక్కగా 3 రోజుల పాటు మనల్ని మాస్టర్ గారికి సన్నిధికి తీసుకెళ్లారు. ముందుగా వాళ్ళకి ఒక చిన్న కార్యక్రమాన్ని మనం నిర్వహించాలంటేనే ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చాలి. అలాంటిది చంద్రబాబు గారు నాకు తెలిసి 2020లో నేను 2020లో బెంగళూరు సమ్మేళనంలో పాల్గొన్నప్పుడు కూడా ఆయన 2020లో అనౌన్స్ చేశారు. ఒక్కసారి ఇప్పుడు ఇవాళ అనౌన్స్ చేస్తేనే వచ్చే సంవత్సరం ఎలా చేయాలని చెప్పి కొంచెం ఆలోచనలు ఉంటాయి. అలాంటిది 5 సంవత్సరాల ముందు ఆయన అనౌన్స్ చేశారు. అంటే 5 సంవత్సరాల నుంచి ఆయన ప్రణాళిక అనమాట. ఈ 25వ నేను చేయాలి రైతోత్సవ వేడుకలని. అలా 5 సంవత్సరాల నుంచి ఆయన ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ వచ్చి ఈ సమ్మేళనాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేశారు. మనందరం కూడా ఈ సమ్మేళనానికి వచ్చి మనందరం కూడా మాస్టర్ గారి సన్నిధిలో అనుభవించాం ఈ 3 రోజులు. ఒక్కసారి చప్పట్లు ఎలా కొంతమంది కొట్టారు, మిగతా వాళ్ళు కూడా కొడితే ఒకసారి అందరూ కొట్టాం కాబట్టి నిజంగా అది కృతజ్ఞత మనం చూపించుకోవాలి. మాస్టర్ గారు లీలామృతులు రాస్తారు కదా, కృతజ్ఞతకి మరో పేరు సాయి అని. అలా ఎంత చిన్న ఉపకారం చేసినా కూడా మన జీవితంలో మర్చిపోకూడదు. అలాంటిది గురు సన్నిధిని మనకి ఎన్నో వ్యయప్రయాసాలకు వచ్చి దాదాపు 3 రోజుల పాటు మనందరినీ కూడా గురు సన్నిధిని ఇవ్వడం అనేది నిజంగా మనందరం కూడా చూపించుకోవాల్సిందే. ఎన్నిసార్లు చప్పట్లు కొట్టినా తప్పలేదు ఆ విషయంలో. అందుకని ఈ సంవత్సరం మనందరం ఇలా వచ్చాం కాబట్టి వచ్చే సంవత్సరం కూడా మీరందరూ ఇలాగే వచ్చి నా చేత మాస్టర్ గారు నిర్వహించబడే సమ్మేళనానికి కూడా ఇలాగే వచ్చి అందరూ కూడా వచ్చి నన్ను బ్లెస్ చేసి నన్ను ఆశీర్వదించి మాస్టర్ గారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అంశాన్ని ఇచ్చే ముందు మన చంద్రబాబు గారు ఈ సమ్మేళనాన్ని ఫిక్స్ చేసేటప్పుడు పూర్ణచంద్రరావు గారి దగ్గరికి వైజాగ్ నుంచి వస్తూ ఉన్నారు విజయవాడకి. విజయవాడ రాగానే ఆయనకి ఎందుకో నేను గుర్తొచ్చి ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి శ్రీనివాస్ గారు ఇట్లాగా సమ్మేళనానికి కొన్ని టాపిక్స్ రెడీ చేశాము, ఈ టాపిక్స్ ఇవి చదువుతున్నాను, మీకు ఇష్టం వచ్చిన టాపిక్ ఒకటి ఎన్నుకోండి అన్నారు. మొట్టమొదటి మీతోనే చెప్తున్నాను అన్నారు చంద్రబాబు గారు. మొట్టమొదటి మీతోనే మాట్లాడుతున్నాను, ఒక టాపిక్ ఎన్నుకోండి అన్నారు. ఆయన మొట్టమొదటి ఆయన చెప్పిన టాపిక్కే ఇది, ఏమని యువతరానికి మాస్టర్ గారు ఇచ్చే ప్రబోధం ఏంటని. నేను ఇంక మిగతా చదువుతున్నాను కానీ నా మనసంతా మొట్టమొదటి టాపిక్ మీదే ఉంది. ఆ మొట్టమొదటి టాపిక్ మీద కొంచెంసేపు మాట్లాడుతున్నా వెంటనే సార్ ఒకసారి ఒక్క నిమిషం ఆ మొట్టమొదటి టాపిక్కే కావాలి నాకు అని చెప్పాను. ఎందుకంటే నేను ఈ మార్గంలోకి 30వ సంవత్సరంలో వచ్చాను, అంటే దాదాపు 2006లో వచ్చాను. 30 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను ఏం పొందాను అనేది ఒక మాటలో చెప్పాలంటే, లౌకికంగా ఆయన దగ్గర మనం ఎన్నో పొందొచ్చు, ఉద్యోగం సంపాదించి ఉండొచ్చు, లేకపోతే ఏ విధంగానే సరే లౌకికంగా నాకు అది ఇచ్చారు ఇది ఇచ్చారని చెప్పుకోవచ్చు. కానీ ఎన్ని ఇచ్చినా కూడా మనకి చివరికి కావాల్సింది మాత్రం తృప్తి, శాంతి, ఆనందం. మనం ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా కూడా తృప్తి, శాంతి, ఆనందం లేకపోతే మనకి ఎంత సంపాదించినా మళ్ళీ రేపటి గురించో లేకపోతే ఇంకా యంగ తరాల గురించో ఆలోచించాల్సి వస్తుంది. మేము సత్సంగాల్లో ఎప్పుడు చెప్పుకుంటాం ఒక మాట, ఈ ప్రపంచంలో గల అత్యంత ధనవంతుడు ఎవరంటే సత్సంగాలు మనం ఎవరమ్మా చెప్పగలరా? ఎవరు? గురు తృప్తి శాంతితో బతికేవాడు. కరెక్టే, కొంతవరకు కరెక్ట్. ఇంకా అదే ఇంచుమించు అలాంటిదే. కానీ ఒక్క సెంటెన్స్లో నాకు తెలిసి చెప్పాలంటే, మనం జనరల్గా ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఏం చెప్తాం మనం? ఈ అమెజాన్ జెఫ్ బెజోసో లేకపోతే బిల్ గేట్స్ లేకపోతే మన దగ్గర ముఖేష్ అంబానీ అని చెప్తాం. కానీ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ప్రతి క్షణాన్ని ఆనందంగా ఎవడైతే అనుభవిస్తుంటాడో, ప్రతి క్షణాన్ని ఎవడైతే ఆనందంగా అనుభవిస్తుంటాడో వాడు అత్యంత ధనవంతుడు. ప్రతి క్షణం ఆనందంగా అనుభవించాలంటే ఇందాక ఆవిడ చెప్పినట్టుగా తృప్తి, శాంతి, ఆనందం. మాస్టర్ గారు కూడా మనకేం కావాలని అధ్యాయంలో రాసింది కూడా అదే. మనం ఎన్ని కోరికలు కోరినా కూడా చివరికి రావాల్సింది ఆ తృప్తి కోసమే. ఇవాళ కోరిక తీరిందంటే ఆ కోరికతో వచ్చిన ఆనందం ఆ 2 రోజులు ఉంటుంది, మహత్యం 3 రోజులు ఉంటుంది, లేకపోతే 10 రోజులు ఉంటుంది. మళ్ళీ 11 రోజు మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది. ఆ కోరిక వచ్చినప్పుడు పాత కోరిక తీరిన ఆనందం పోతుంది. అలా ప్రతి ఒక్కసారి ఇటువంటి ఈ కోరికల ద్వారా మనం భగవంతుని ఆశ్రయించి మళ్ళీ ఆ కోరిక తీరినప్పుడు మళ్ళీ ఆయన మీద కలిగి అటువంటి పరిస్థితికి దేవరించకుండా ఉండాలంటే మనకి ఆ తృప్తి, శాంతి, ఆనందమే కావాలి అని మనకి స్పష్టంగా తెలియాలి అంటారు మాస్టర్ గారు. ఆ తృప్తి, శాంతి, ఆనందం నాకు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత, మాస్టర్ గారు రచనలు చదివిన తర్వాత అర్థమైందనమాట. అప్పటి వరకు ఏదో ఉద్యోగం, చదువు అంటే చదువుతారు, ఉద్యోగం తర్వాత మీకు మన అందరికీ తెలిసిందే కదా, పెళ్ళి అంటారు, తర్వాత పిల్లలు అంటారు, తర్వాత ఇల్లు అంటారు, వాహనాలు అంటాం. అదే అనుకునేవాడిని నేను కూడా ఈ మార్గంలో రాకముందు.
కానీ మాస్టర్ గారు రచనలు చదివిన తర్వాత అర్థమైందనమాట, అసలు మనకి ఇది కాదు, మనకి లక్ష్యం ఇది కాదని. మాస్టర్ గారు ఏది నిజంలో కూడా ఫస్ట్ సెంటెన్సే రాస్తారు, ఉత్తమమైన సాంఘిక వ్యక్తిగత జీవిత విధానానికి మొట్టమొదటి కావాల్సింది సత్యాన్వేషణ అని రాస్తారు. ఏంటి వ్యక్తిగత సాంఘిక జీవితం మనం బాగా చక్కగా అలవర్చుకోవాలంటే కావాల్సిన సత్యాన్వేషణ. మాస్టర్ గారు ఈ సత్యాన్వేషణ పదం ఒక్క ఫస్ట్ సెంటెన్స్ ఏది నుంచి చదివేటప్పుడు నాకు బాగా హత్తుకుందనమాట. మాస్టర్ గారు ఏ గ్రంథాన్ని మొదలుపెట్టినా కూడా బహుశా అటువంటి ఫోర్స్ ఉండే వాక్యాలతోనే మొదలు పెడతారేమో. గురుచరిత్ర కూడా అంతే, మనకి మాస్టర్ చీకట్లో తాడుని చూచి పాముని భ్రమించి భయపెడతాం అనే ఒక సెంటెన్స్, అది ఒక మంచి అద్భుతమైన సెంటెన్స్, అది ఆ సెంటెన్స్తో మొదలు పెడతారు. అట్లాగే సాయి లీలామృతాన్ని కూడా మీరెవరు అని అడిగితే వటవృక్షం మూలానికి మూలం మాది దత్తనగరం అంటే అటువంటి గ్రంథరాజాన్ని మొదలుపెట్టేటప్పుడు మాస్టర్ గారు లాంటి అవతార పురుషులు మొదలుపెట్టేటప్పుడు మళ్ళాగా మొదలుపెట్టరు, నేను ఫలానా టైంలో పుట్టాను, నాకు ఇలా రాయాలనిపించింది అని చెప్పి మొదలుపెట్టరు. అటువంటి గ్రంథరాజాన్ని మొదలుపెట్టినప్పుడు ఆ చదువరులను ఆలోచింపజేసే వాక్యాలతోనే మొదలు పెడతారు. అటువంటి ఆలోచన ఇలాగా మొదలుపెట్టారన్నమాట. ఏమని ఏది నిజాన్ని మన అందరికీ కూడా ఉత్తమమైన సాంఘిక మన వ్యక్తిగత జీవిత విధానం కావాలంటే సత్యాన్వేషణ ప్రతి ఒక్కరికి అలవడాలి అని. ఈ సత్యాన్వేషణ అనే దానికి యువతరానికి సంబంధం ఉంది, అందుకని చెప్తున్నాను అన్నమాట. నేను కూడా మాస్టర్గా ఈ మార్లో రాకముందు అలాగే బాబాని కానీ లేకపోతే ఈ అవధూతలు కానీ ఈ సాంప్రదాయాన్ని కానీ మామూలుగా విమర్శించడంలో గట్టిగా బ్రహ్మాండంగా విమర్శించామండి. కాకపోతే నేను వాదన చేసామని కాదు, కానీ నా మనసులో మాత్రం ఉండేది ఏంటి అంత దేవుడు అంటే అని. సరే అదంతా పక్కన పెట్టుకుంటే మాస్టర్ గారికి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మాస్టర్ గారు ఫస్ట్ బాబా ఒక గురువుగా కంటే కూడా ఆయన మొట్టమొదట సత్యాన్వేషణ, ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన తార్కికంగా ఆలోచించి ఆయన లాజికల్గా ఆలోచించి ప్రతి ఒక్క దాన్ని ఆయనకు అర్థమయ్యి ఆయన సమాధానం పెడితే తప్ప దేన్ని ఒప్పుకునేవాడు కాదు. మనం చదువుకున్నాం, అది బాగా నచ్చింది నాకు. ఆయన ఉపనయనప్పుడు కూడా ఆయన అదే చెప్తారు, నేను ఉపనయనం మొట్టమొదటి చేసుకుని అన్న వాడిని అసలు ఉపనయనం చేసుకుంటే ఏం జరుగుతుంది, నాలో ఏం మార్పు వస్తుంది, అది చూద్దామని చెప్పి నేను ఉపనయనం చేసుకున్నాను అంటారు మాస్టర్ గారు. అంటే ఆయన చూడండి ఎంత లాజికల్గా ఆలోచిస్తారు. అది ఇంకో విషయం ఏంటంటే మనందరం కూడా అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నాకు వచ్చినటువంటి థాట్ ఏంటంటే మాస్టర్ గారు ఇప్పుడు మనందరం కూడా విశ్వచైతన్య అనుభూతిని మాస్టర్ గారు 1963లో ఫిబ్రవరి 9వ తారీఖున సాయినాథుని చూసినప్పుడు ఒక 5-6 గంటల పాటు ఒక స్పృహ లేకుండా ఉన్నటువంటి ఒక చైతన్య అనుభూతిని పొందారనుకున్నాం మనం. కానీ నాకు మాస్టర్ గారు మహాత్మ గుడి చదివిన దాంట్లో అర్థమైంది ఏంటంటే మాస్టర్ గారు ఉపనయనం తర్వాత ఆయనలో సత్యాన్వేషణ స్టార్ట్ అయిన తర్వాత ఒక 4 సంవత్సరాల పాటు మాస్టర్ గారు ఏ బుక్ చదవలేదంట. మాస్టర్ గారు ఒక 4 సంవత్సరాల పాటు ఏ బుక్ చదవాల. ఆయన ఏం చేశారంటే సత్యాన్వేషణకి 2 రకాల మార్గాలు. ఒకటేమో తనంతట తానుగా తర్కించుకోవడం, ప్రశ్నలు తానే వేసుకోవాలి. సృష్టి అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, అసలు నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి, నా లక్ష్యం ఏంటి, నేను లక్ష్యాన్ని ఎలా పొందాలి అనేది ప్రత్యేకంగా తనంతట తానుగా అన్వేషించుకోవడం. రెండవది మన తల్లిదండ్రులు, మన దేవుడు, ఈ బుక్స్ పురాణాలు భాగవతాలు భారణ చదివి తెలుసుకోవడం. మాస్టర్ గారు మొట్టమొదటి మార్గంలో ఉన్నారన్నమాట. ఆయన 4 సంవత్సరాల పాటు ఏ బుక్ చదవాల, తనంతట తానుగా తర్కించుకున్నారంట. తర్కించుకున్న తర్వాత ఆ 4 సంవత్సరాల్లో ఆయనకైతే ఏ ప్రశ్న అయితే తర్కించుకున్నారో వాటన్నిటికీ సమాధానాలు దొరికిన తర్వాత మాస్టర్ గారే రాస్తారు, నేను ఒంగోలు రైల్వే స్టేషన్లో నాకు ఒక ఆయన వే ఆఫ్ జర్న్ ఇచ్చారు. ఆ వే ఆఫ్ జర్న్లో నేను చూసుకుంటే నాకు ఏవైతే నా అంతటి నేనుగా తర్కించుకున్నానో ఆ ప్రశ్నలన్నిటి సమాధానాలు అన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి బుక్స్లో, ఆ వే ఆఫ్ జర్న్లో కానీ లేకపోతే మాస్టర్ గారు ఇంకా చదివినటువంటి బుక్స్లో కానీ వాటన్నిటిలోనూ చదివిన తర్వాత నాకు వచ్చినటువంటి సమాధానాలన్నీ ఆ బుక్స్లో సమన్వయపడ్డాయి అని రాస్తారు. అంటే ఏంటి, ఆయన సత్యాన్వేషణ ఫస్ట్ ఆయన జ్ఞానంగా తర్కించుకున్నవన్నీ కూడా బుక్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈయనకి ఏవైతే వచ్చినాయో సమాధానాలు అవి సమన్వయపడ్డాయి. అందుకని మాస్టర్ గారు ఏమంటారంటే నేటి యువతరం కూడా అలాంటి సత్యాన్వేషణ చేయాలి అంటారు మాస్టర్ గారు. ఎందుకు సత్యాన్వేషణ చేయాలంటే ఇందాక చెప్పుకున్నాం మాస్టర్ గారు ప్రతి ఒక్కరికి 2 మార్గాలు ఉన్నాయి, ఒక మార్గం ఆయన ఎంచుకున్నారని. ఇప్పుడున్న యువతరం అంటే ప్రత్యేకంగా యువకులు అంటే చిన్నపిల్లలు. ఆయన ఎందుకు ఇప్పుడు మాస్టర్ గారు ఇంకోటి కూడా చెప్పుకోవాలి ఇక్కడ. మాస్టర్ గారు ఐఏఎస్ వదిలేసుకుని ఒక లెక్చరర్గా ఎందుకు వచ్చారంటే చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు ట్రాన్స్పరెంట్ స్లేట్స్ ఏదైనా రాసుకోవచ్చు మనం అంటారు కదా. కానీ వాళ్ళకి ఒక తత్వం, సాయినాథుడి యొక్క తత్వాన్ని కానీ ఒక భగవత్ తత్వాన్ని కానీ మనం చెప్తే వెంటనే వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు, గ్రాప్ చేసుకోలేకపోవచ్చు, ఆ మార్గంలో కొంచెం ఇదిగా ఉండాలి. అదే యువతరాన్ని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు అప్పుడప్పుడే అర్థం చేసుకునే తత్వం ఉంటుంది, ఏదైనా చెప్తే చేసే తత్వం ఉంటుంది. అందుకని ఆయన లెక్చరర్గా స్టార్ట్ చేశారు అన్నమాట కెరీర్ని. అందుకే యువతరాన్ని కనుక తీసుకుంటే చాలామంది మనకి సుభాష్ చంద్రబోస్ కూడా అదే అంటాడు కదా,
నాకు మంచి గివ్ మీ గుడ్ మదర్స్, ఐ విల్ గివ్ యూ గుడ్ నేషన్. ఒక మంచి మా తల్లుని నాకు ఇవ్వండి అంటాడు ఆయన. అంటే మన పిల్లల యొక్క పెంపకం ఎలా ఉండేది దాని గురించి మాస్టర్ గారు అంటారనమాట. ఏమంటారంటే ఒక చోట ఏది నిజంలోనే అద్భుతంగా మాస్టర్ గారు రాస్తారు. నేటి యువతరం ఎలా ఉందంటే, మగాళ్ళు అంటే బూట్ కట్ ప్యాంట్లు, లేకపోతే ఉద్యోగం ఉందంటే ఇప్పుడు అలాగా ఇన్సర్ట్ చేసుకోవడం, లేకపోతే టైట్ ప్యాంట్లు వేసుకోవడం, సైడ్ లాక్స్ ఇక్కడ దాకా పెంచుకోవడం, పిల్లిగడ్డ ఫ్రెంచ్ లాక్ అంటారట. ఫ్రెంచ్ లాక్ ఏదో అంటే కొన్ని ఒక ఫ్యాషన్ అనమాట. కుర్రాళ్ళు అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండకపోతే మనం యూత్ కాదురా అనేటట్లుగా ఉన్నారు. ఇలా ఉండకపోతే వీళ్ళు యూత్ కాదనేటట్లుగా ఉన్నారు. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఒక ఫ్యాషన్ లాగా చూస్తారు తప్ప అసలు దేవుడి నామం చెప్పించాలన్నా, దేవుడి నామం నోటి నుంచి రావాలన్నా కూడా ఓ రకమైన సిగ్గుపడేటటువంటి వ్యవస్థ, ఇటు సిగ్గుపడే ఒక సిస్టమ్ ఇప్పుడు మన అందరం కూడా చూస్తున్నాం, అవునా కదా? ఒక చిన్న ఒక ఇంటిమేట్ చదివే కుర్రాడు గుడికి వెళ్ళాలంటే ఫ్రెండ్స్ ఎవరిని అడుగుతున్నాను అనుకోండి, నేను ఇప్పుడు గుడికి వెళ్తున్నా అనరా అని చెప్పి గట్టిగా ధైర్యంగా వాళ్ళకు కూడా చెప్పలేని పరిస్థితి, నేను గుడికి వెళ్తున్నానని. అదే సినిమాకి అనుకోండి, అరే నేను సినిమాకి వెళ్తున్నా అని చెప్పి ధైర్యంగా చెప్తాను, అవునా కదా? ఇప్పుడు మనం ఒక భజన లేకపోతే ఒక దేవుడి కార్యక్రమం ఇటువంటి ప్రోగ్రాం పెట్టాం అనుకోండి, ఆ పెట్టిన ప్రోగ్రామ్కి మనం బాగా ప్రచారం చేసి అందరినీ పిలిచినా కూడా ఎంతోమంది రారు. అదే ఒక సినిమా పాటలో ఒక సినిమా స్టార్ను తీసుకొచ్చి ఒక రికార్డింగ్ డాన్స్ పెడితే మనం ఏ ప్రచారం ఏమైనా అవసరంలా అట్లా వస్తారన్నమాట జనం. అటువంటి యూత్ కానీ లేకపోతే ఇప్పుడు సమాజం వ్యవస్థలు ఎలా ఉందంటే, ఒక ఆధ్యాత్మికత అంటే ఏదో ముసలుడు అయిపోయిన తర్వాత ఒక 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత నా రామనామ అనుకోండి, కృష్ణ అనుకోండి, ఆ టైంలో చేయాలి తప్ప మనం ఈ వయసులో సంపాదించేది కాదు, ఈ వయసులో మనం దేవుడి దగ్గరికి వెళ్ళాల్సింది కాదు, అటువంటి ఒక రాంగ్ నోషన్ అని ఇప్పుడు సొసైటీలో ఉంది. అందుకనే మాస్టర్ గారు ఏమని చెప్తారంటే, ఏది నిజంలోనే అద్భుతంగా రాస్తారనమాట. ఏమని, ఇటువంటి యూత్ యువకులంటే ఇలా ఉండాలి, ఆడపిల్లలంటే ఇలా ఉండాలి అని వాళ్ళు ఒక నోషన్ పెట్టేసుకున్నారు. అటువంటి దానిలోంచి బయటపడాల్సిన బాధ్యత ఎవరిది? మన తల్లిదండ్రులుగా మనది. అందుకని ఇప్పుడు ఆ టాపిక్ నాకు ఇచ్చినప్పుడు చంద్రబాబు గారిని ఏదనుకున్నా, సార్ మరి యూత్ అంటున్నారు, ఈ టాపిక్లో యూత్కి ఎవరో మన కాలేజీ పిల్లల్ని తీసుకొస్తే ఏమైనా ఉపయోగపడేదేమో అనుకున్నా. కానీ అది ఒక్కో సాధ్యపడకపోతే నేను ఒకటి ఆలోచించా, అసలు యూత్ బాగుపడిన ముందు తల్లిదండ్రులు కొంచెం బాగా ఆలోచించాలి, తల్లిదండ్రులకి అర్థం చేసుకుంటే తర్వాత వాళ్ళ పిల్లల గురించి. అందుకే మాస్టర్ గారు ఏది నిజంలో కూడా అదే రాస్తారు. తల్లిదండ్రులుగా మన ధర్మం ఏంటంటే పిల్లలకి మనం అదే అందించాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడి గురించి కానీ ఆధ్యాత్మిక కానీ ఇవన్నీ కూడా మనం పిల్లలకి అందించడమే తల్లిదండ్రుల యొక్క స్వధర్మం. ఇంకా వాళ్ళ తండ్రులుగా మన ధర్మం ఏంటంటే మన యొక్క స్వధర్మం అదే. పిల్లలకి మనం భగవంతుడి గురించి కానీ లేకపోతే ఆధ్యాత్మిక గురించి కానీ వయసుతో సంబంధం లేదు అని చెప్పి అందించడమే ఇది అంటారు మాస్టర్ గారు. అలాగే పిల్లలు కూడా సత్యాన్వేషణ కూడా అలవర్చుకోవడమంటారు. అలా కనుక మనం చేయకపోతే ఫోర్స్, మాస్టర్ గారు ఎంత పదంగా ఎంత గొప్ప మంచి సెంటెన్స్ వాడతారు చూడండి. అలా కాకపోతే అలా కాక మనం ఇలా తప్ప మనం పిల్లలకి కానీ ఇలా అందించకపోతే, ఇలా తప్ప మనం మాతృదేవోభవ మాతృదేవతలం కాదు, పితృదేవోభవ పితృదేవతలం కాదు, ఆచార్య దేవతలు అనిపించిన అర్హత మనకి లేదు అంటారు. ఇలా మనం చెప్పకపోతే మనం వాళ్ళ దగ్గర నుంచి మాతృదేవతలం పితృదేవతలం ఆచార్య దేవతలం అయ్యే అవకాశమే లేదు అని అంటారు మాస్టర్ గారు. మన పిల్లలకి మనం కనుక భగవంతుని పట్టుకోకపోతే, ఇలా సద్గురువు కానీ లేకపోతే ఆధ్యాత్మిక కానీ. ఎందుకు నేను ఎంత చెప్తానంటే మాస్టర్ గారు యువత గురించి ఎందుకు ఆయన అంత బాగా చెప్తారంటే, ఆ యువత తర్వాత మనలాగా ఇదైన తర్వాత ఒక రకమైనటువంటి మంచి ఆలోచన, మంచి చేయాలన్నా ఒక చెడు చేయాలన్నా కూడా ఆ స్టేజే కదా, ఇంటర్మీడియట్ స్టేజ్ కానీ 10th క్లాస్ స్టేజ్ కానీ వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలన్నా లేకపోతే పక్కదారి పట్టాలన్నా కూడా అదే వాళ్ళలో ఉండే ఎనర్జీ. ఇప్పుడు ప్రపంచంలో కల్లా హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులు ఎక్కువగా ఉన్న దేశం ఏంటంటే మన ఇండియానేనంట. చైనాలో ఎక్కువ మంది జనాభా ఉంటే ఉండొచ్చు కాక, కానీ పనిచేసే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎక్కువ మానవ వనరులు ఉన్నది మాత్రం మన భారతదేశంలోనే. అటువంటి భారతదేశంలో మానవులు పుష్కలంగా ఉన్న భారతదేశంలో ఇప్పుడు మనం కనుక సరైన మార్గంలో ఆ ఎనర్జీని పాజిటివ్గా కనుక మనం చెప్పగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు అంటారు మాస్టర్ గారు. అలాంటి అద్భుతాలు సృష్టించిన అవకాశం ఉన్నది ఎవరి దగ్గర? యూత్ దగ్గర. అందుకని యూత్ కనుక ఇటువంటి మాస్టర్ గారు చెప్పినటువంటి ఏది నిజం కానీ విజ్ఞాన విచికలు కానీ మనం నేను అందరూ చెప్పుకున్నాను కదా, 30 సంవత్సరాలకు వచ్చాను నేను. 30 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను బాధపడ్డా, అరే 30 సంవత్సరాలకు వచ్చాను నేను, ఇంకొంచెం ముందొచ్చి ఉంటే ఇంకా బాగుండేది, ఇంకా బాగా నేను మాస్టర్ గారిని ఎక్కువ ఉపయోగించుకున్నామని అనుకున్నా. తర్వాత నేను ఏదైతే కోల్పోయానో దాన్ని కాలేజీలకి పిల్లల యువతకి కాస్త ఈ ఏది నిజం విజ్ఞాన మాస్టర్ కూడా అదే అంటారు, మనం వాళ్ళకి ఏది నిజం విజ్ఞాన విచికలు ఇవ్వాలని. మనం చేయాల్సిన పని మాస్టర్ గారు ఇంకా నాకు వాళ్ళకి చెప్పేట పరిపాకం లేకపోవచ్చు, లేకపోతే సమయం ఇంకా ఉందేమో, నాకు ఇంకా అవకాశం ఇవ్వలేదు. మాస్టర్ గారు అవకాశం ఇస్తే కాలేజీలకి ఏది నిజం విజ్ఞాన విచికలు వెళ్ళి వాళ్ళు మాట్లాడి అసలు మనం మాస్టర్ గారి గురించి ఈ ఏది నిజం విజ్ఞాన విచికలు వాళ్ళు చదవపోయినా పర్వాలా,
మనం 2 ముక్కలు బాబా గురించి మాస్టర్ గారి గురించి మాట్లాడి వాళ్ళ చేతుల్లో ఏది లేదో విజ్ఞాన విషయాలు పెడితే చాలు. మనం ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి ఏదైనా కష్టంతో వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే వాళ్ళ సాయిలు ఇలా మొత్తం గురుచిత్ర బుక్ ఇచ్చి పారాయణ చేయండి అంటాం, అంతే కదా. మనం వాళ్ళ చేతిలో బుక్ పెట్టడంతో మన పని అయిపోయింది. ఇంక చేయాల్సిన పనుల్లో ఎవరు చేస్తారు? ఆ బుక్ చూసుకుంటుంది. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, వాళ్ళకి ఏదైనా ఆ బుక్ చూసుకోండి. ఇంకా ఆ బుక్ ఏముంటుంది? ఇంతసేపటికి నన్ను బాబా అంటాను ఒక చోట ఎక్కడ లీలామృతంలో, బిడ్డ నా పటానికి మాల వెయ్యి నీ మేలు జరుగుతుందని. ఒక పటం వాళ్ళ ఇంట్లో వచ్చిందంటే ఇంకా బాబా మాట్లాడతాడు. ఇంకా అట్లాగే బుక్ వాళ్ళ ఇంట్లో చేరిందనుకోండి, ఇంకా ఆ బుక్ వాళ్ళలో ప్రేరణ కలిగిస్తుంది. నన్ను ఓపెన్ చెయ్యి, నన్ను చదువు, నన్ను పట్టించుకో అని. అట్లాగే మనం కూడా ఈ యువతకి ఈ ఏది నిజం విజ్ఞాన వీచిక లాంటి ముందు వాళ్ళు కొంచెం సైంటిఫిక్ ఆలోచిస్తారు, ఇదంతా దేవుడు లేదు ఏం లేదని. అలాంటి వాళ్ళని మనం సమాధాన పరచాలంటే మనం ఏది విజ్ఞాన ముందు వాళ్ళ చేతిలో పెట్టాలి. ముందు వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు అది తెరిచేటట్లుగా, వాళ్ళు దాన్ని అర్థం చేసేటట్టుగా ఆ బుక్సే చూసుకుంటాయి. అటువంటి అవకాశాన్ని మనకి ఇవ్వాలని చెప్పి మాస్టర్ గారిని ప్రార్థిస్తున్నాం. అందుకనే ఈ యువతకి మాస్టర్ గారు ఐఏఎస్ వదిలేసుకుని యువతను ఎందుకు చేసుకుంటే దీనికోసమే. అట్లాగే అసలు ఈ యువతకి భారద్వాజ మాస్టర్ గారు ఇచ్చే ప్రబోధం కూడా, మాస్టర్ గారు ఐఏఎస్ వదిలేసుకుని లెక్చరర్గా ఎందుకు అయ్యారో అనేదాన్ని మనం అర్థం చేసుకుంటే యువతనికి ఇంపార్టెన్స్ మాస్టర్ గారు ఎంత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అట్లాగే మాస్టర్ గారు ఇలాంటి దాన్ని మనం యువతకి మనం తల్లిదండ్రులుగా మనం ఇచ్చేదాని గురించి మాస్టర్ గారు ఇంకోటి కూడా అంటారు, ఇటువంటివి చెయ్యకపోతే ఇటువంటి తప్ప ఇంకొక విద్యాదానం లేదు, సేవ లేదని కూడా అంటారు. ఇటువంటివి మనం యువతకి అందించకపోతే ఇటువంటి విద్యాదానం లేదు, ఇటువంటి సేవ కూడా లేదంటారు. ఏది మొట్టమొదటిలో ముందు మాటలో. అందుకే మాస్టర్ గారి యొక్క ప్రతి ఒక్క ముందు మాటను కూడా మనం బాగా అర్థం చేసుకుని చదవాలి. అసలు గురు చరిత్ర అయితే ముందు మాటను బాగా కూలంకషంగా చదవాలి, ప్రతి ఒక్క పదాన్ని అర్థం చేసుకుని వెళ్ళాలి. సాయి లీలామృతం అంతే, ముందు మాటల్లో అంతా ఆయన ఫోర్స్ అంతా ఉంటుంది. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, అసలు ఆ బుక్ ఎందుకు రాశాడు, ఆ బుక్ వల్ల మన ప్రయోజనం ఏంటి. అలాగే ఏది నిజంలో కూడా అంతే. ఆ ఏది నిజంలో కూడా మనకి యూత్ గురించి ఎక్కువ ఉంటుంది మాస్టర్ గారు చెప్పాల్సింది తెలుసుకుంది. అందులో మాస్టర్ గారు ఏమని చెప్తారంటే, ప్రతి వ్యక్తికి, అంటే ఇది యూత్కి అవసరమే, మనకు కూడా అవసరమే. ఈ మార్గంలోకి రాకముందు మనం మన లక్ష్యాన్ని నిర్ణయించుకోకపోయినా పర్వాలా, కానీ ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మన లక్ష్యాన్ని నిర్ణయించుకోవాల్సిందే. అందుకే మాస్టర్ గారు అంటారు, పుట్టిన ప్రతి మనిషికి కూడా ఒక లక్ష్యం కావాలి. ఆ లక్ష్యానికి ఉండే లక్షణాలు 3 అంట. ఆ లక్ష్యానికి ఉండే లక్షణాలు 3 తెలుసుకోవాలంటారు. ఏమేంటి? మొట్టమొదటిది, మనం నిర్దేశించుకున్న లక్ష్యం యొక్క తత్వము, దాని యొక్క విలువ. మనం నిర్దేశించిన లక్ష్యము, దాని యొక్క తత్వం, విలువ. తత్వం అంటే అది ఏంటి, మన నిర్దేశించిన లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం గురించి మనం ఏం చేయాలి, అది ఎలా దాని యొక్క తత్వం తెలుసుకోవాలి. ఇక్కడ తత్వం అంటే మళ్ళీ మన తత్వచింతలోకి వెళ్ళి ఎల్లపైన పరాల. తత్ అంటేనేమో పరమాత్మ, అది. త్వం అంటే ఇది, జీవాత్మ. తత్ అంటేనేమో పరమాత్మ, త్వం అంటేనేమో జీవాత్మ. తత్ అంటే అది, త్వం అంటే ఇది. ఆ పరమాత్మలో ఈ జీవాత్మ కలిసిపోవడం కోసం భూమి మీదకి వచ్చింది. దానికే మళ్ళీ మన గురు చేతుల్లో మాస్టర్ గారు సెంటెన్స్ రాస్తారు, జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమనే కళ్యాణాన్ని జరిపించే పురోహితుడే సద్గురు. అంతే కదా. భగవంతుడు భూమి మీదకి జీవులన్నింటినీ సృష్టించి మళ్ళీ ఆ జీవులకి భగవంతుడే మళ్ళీ సద్గురు రూపంలో వచ్చి, ఒరే నువ్వు భూమి మీదకి నీ కర్మలు చేంజ్ చేసుకోవడం వచ్చావు, నువ్వు వచ్చింది మళ్ళీ చదువు, పిల్లలు, ఉద్యోగం, ఇవి లంపటాలు పడటం కాదు, నీ కర్మలు చేంజ్ చేసుకోవడం వచ్చావు. ఈ కర్మలు చేంజ్ చేసిన క్రమంలో మళ్ళీ నువ్వు ఇంకో జన్మలో మళ్ళీ మూటలు పెంచుకుంటున్నావు. మూటలు అంటే మళ్ళీ ఇంకో జన్మకి మనం మోసుకెళ్ళేటువంటి వాసనలు, పాప పుణ్యం అన్నీ అని చెప్పి మనకి ఎవరు చెప్తారు? సద్గురు చెప్తారు. అటువంటి సద్గురు రూపంలో మళ్ళీ భగవంతుడే భూమి మీదకి వచ్చి మనకి చెప్పడం కోసం, అందుకే రామకృష్ణ పరమహంస అన్న మాటని మాస్టర్ గారు గుర్తులు ఓటంగిస్తారన్నమాట. జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యమనే కళ్యాణాన్ని జరిపించే పురోహితుడే సద్గురు. అదే తత్వం. ఇందాక చెప్పుకున్నాం కదా, తత్ అంటే అది, త్వం అంటే ఇది. ఈ తత్వం ప్లస్ త్వమే తత్వం, ఈ రెండింటి యొక్క ఐక్యమే ఈ లోక కళ్యాణం. అది జరిపించేది ఎవరు? పురోహితుడు, సద్గురు. అదనమాట ఆ తత్వం. మన నిర్దేశం లక్ష్యం యొక్క తత్వం తెలుసుకోవాలి, దాని యొక్క విలువ తెలుసుకోవాలి. రెండో పాయింట్ ఏమంటే మాస్టర్ గారు, దానిని మనం సాధించే క్రమంలో ఏ విధంగా సాధించాలి అనేది తెలుసుకోవాలంట. ఎలా తెలుసుకోవాలి అనేది తెలుసుకోవాలి. మూడోది, ఆ సాధించే క్రమంలో మనలో ఉండే నెగిటివ్ని ఎలా బయటికి పంపాలి, దానికి ఏ అవరోధాలు, మన మనస్సు, మన ఇంద్రియాలు, ఇవన్నీ కూడా మనకి కర్మేంద్రియాలు, ఏమైనా చేసుకోండి, అవన్నీ కూడా మనకు అవరోధాలు కల్పిస్తాయి. ఆ లక్ష్యాన్ని చేరే క్రమంలో ఆ నెగిటివ్ని ఎలా పోగొట్టుకోవాలి, పాజిటివ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఈ 3. తత్వం తెలుసుకోవాలి, విలువ తెలుసుకోవాలి, రెండోది ఎలా తెలుసుకోవాలి, మూడోది నెగిటివ్ని ఎలా పోగొట్టుకోవాలి, పాజిటివ్ని ఎలా పెంచుకోవాలి. ఈ 3
ఆ లక్ష్యం ఇదే సాధన. మాస్టర్ గారు ఏ విధంగా క్లియర్గా రాస్తారు. ముందు మన లక్ష్యం తెలుసుకోవాలి, ఆ లక్ష్యానికి తత్వం విలువ తెలుసుకోవాలి, ఎలా దాన్ని సాధించాలో తెలుసుకోవాలి. మూడవది దాన్ని సాధించే క్రమంలో మనకి ఎదురయ్యే అవరోధాలు, అలాగే దాన్ని సాధించే క్రమంలో మనలో ఉన్నటువంటి పాజిటివ్, ప్రతి ఒక్కరిలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాలు ఏంటి, ప్లస్ అంశాలు, నాకు ఏది ఉపయోగపడతాయి. కొంతమంది గంటల తరబడి కూర్చోగలరు, అది వాళ్ళకు ఉండే పాజిటివ్ అంశం, అంతే కదా. కొంతమంది ఎక్కువగా గుడికి వెళ్ళడం అలవాటు, అది పాజిటివ్ అంశం. ఆ పాజిటివ్ అంశాన్ని మనలో తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని మన సాధనకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. ఎక్కువసేపు మనం కూర్చోగలం, నేను కూర్చోగలను, మళ్ళీ ఎవరు పిలవకుండా ఉంటే నేను ఎంతసేపు కూర్చోగలను. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? మాస్టర్ గారు బుక్ లేదా ఒక మంచి ఆత్మీయ పుస్తకం తీసుకోవడం, చదవడం, కూర్చోవడం, అదే ధ్యానం, అదే పారాయణం. మనలో ఉండే పాజిటివ్ అంశాన్ని మనం గుర్తిస్తే ఆ పాజిటివ్ అంశాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. మనలో ఉండే నెగిటివ్ అంశాలు మనం తెలుసుకుంటే వాటిని ఎలా పోగొట్టుకోవాలో తెలుస్తుంది. మనలో అసలు నెగిటివ్ ఉందని తెలియదు, మనలో పాజిటివ్ ఉందని తెలియదు. సాధ్యం వరకు 99% మంది భూమి మీద ఎందుకు పుట్టామో తెలియకుండానే బతుకుతుంటాము, ఎందుకు చనిపోతున్నామో తెలియకుండానే బతుకుతుంటాం, అసలు ఎందుకు వచ్చామో కూడా తెలియదు. అలా కాకుండా మన అందరూ కూడా కనీసం ఈ మాలకు వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఈ 3 నిర్ణయించుకోమంటారు. ఈ 3కి దోహదపడే అంశాలు ఏంటో కూడా మళ్ళీ అక్కడే రాస్తారు. ఏమేంటి? 1 శ్రవణం, 2 మననం, 3 నిధిధ్యాసనం. మొట్టమొదటి మనం ఎందుకు వచ్చామని తెలుసుకోవాలంటే, ఆ తత్వం తెలుసుకోవాలన్నా, దాని విలువ తెలుసుకోవాలని ఏం చేయాలంట? శ్రవణం చేయాలంట. ఏం శ్రవణం చేయాలి? భాగవతులు అంటే ఎవరు? మాస్టర్ గారు లాంటి వాళ్ళు, మహాత్ములు, అవధూతులు. ఇటువంటి భాగవతుల యొక్క చరిత్రలో ఉన్నటువంటి భాగవతం లాంటివి, అటువంటి వాటిని వినాలి, శ్రవణం చేయించుకోవాలి, లేదా మనం చదువుకోవాలి. మనం చదువుకున్నప్పుడు కూడా శ్రవణం అవుతుంటుంది, ఎవరైనా చెప్పినా శ్రవణం అవుతుంటుంది, మనం చదువుకుంటున్నా శ్రవణం అవుతుంటుంది. ఆ విధంగా శ్రవణం చేయాలి. తర్వాత ఆ చదివిన దాన్ని మళ్ళీ మననం చేయాలి. మొట్టమొదటి తెలుసుకోవడానికేమో శ్రవణం ఉపయోగపడుతుంది. మొట్టమొదటి అంటే మనం నిర్దేశం లక్ష్యం యొక్క తత్వము విలువ తెలుసుకోవాలంటే శ్రవణం ఉపయోగపడుతుంది. అంటే నేను నిర్దేశం లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఇటువంటి భాగవతుల యొక్క చరిత్రలు చదవాలి. ఆ చరిత్ర చదివితే మనం ఎందుకు పుట్టామో తెలుస్తుంది, మనం పుట్టిన తర్వాత ఏం చేయాలో తెలుస్తుంది, ఆ పుట్టిన దాన్ని సాధించడం కోసం ఎవరిని ఆశ్రయించాలో తెలుస్తుంది. అందుకని భాగవతులు ఇటువంటి మహాత్ముల యొక్క చరిత్ర చదివితే, దాన్ని శ్రవణం చేస్తే మొట్టమొదటిది ఏర్పడుతుంది. మొట్టమొదటిది ఏంటిది? లక్ష్యము, దాని యొక్క తత్వము, దాని యొక్క విలువ. రెండవది దాన్ని ఏ విధంగా సాధించాలి, అలాగే మనం ఉండే పాజిటివ్ నెగిటివ్ ఎలా పోగొట్టుకోవాలి. ఈ రెండింటికి ఉపయోగపడేవి మననము, నిధిధ్యాసనం. మననం అంటే చదివిన దాన్ని నెమరేసుకోవడం. చదివిన దాన్ని ఎలా నెమరేసుకోవాలి? మనం ఖాళీగా కూర్చున్నా కూడా మన మైండ్ పనిచేస్తుంటుంది, అది ఖాళీగా కూర్చోదు. మన మైండ్ మాత్రం ఖాళీగా కూర్చోదు. మనం ఎక్కడున్నా సరే మన మైండ్ మాత్రం పనిచేస్తుంటుంది. మన మనసు పని, ఇప్పుడు ఏదైనా అంట్లు కడిగేటప్పుడు, పిల్లలు స్నానం చేయించేటప్పుడు, మన శరీరంలో మన చేతులు కదులుతుంటాయి పిల్లలు స్నానం చేయించేటప్పుడు, వంట చేసేటప్పుడు. కానీ మైండ్ మాత్రం ఆలోచిస్తుంటుంది, ఆయన ఇంకా భోజనానికి రాలేదే, ఇంకా ఆయన ఆఫీస్ నుంచి ఇంకా రాలేదే, ఇంకా ఫోన్ కూడా చేయలేదే, పిల్లవాడేమో స్కూల్ నుంచి ఇంకా రాలేదే, కాలేజీ నుంచి రాలేదే అని మైండ్ మాత్రం ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచించేటప్పుడు మనం చేసేటప్పుడు పని దేని మీద ఉన్నా మనసు ఆలోచన కదా, దాన్నే మనం ఆ టైంలో మనం మననం చేయాలన్నమాట. ఏదైతే మనం శ్రవణం చేశామో దానిని మననం చేయాలి. అలా మననం చేసిన తర్వాత నిధిధ్యాసనం చేయాలి. నిధిధ్యాసనం అంటే ఏంటి? తార్కికంగా ఆలోచించాలి. మనం ఏదైతే శ్రవణం చేశామో, ఏదైతే మననం చేస్తున్నామో, రెండింటి గురించి తార్కికంగా ఆలోచించాలి. తార్కికంగా ఆలోచించడం అంటే మనంగా ప్రశ్నలు వేసుకోవాలి, మనంగా ఆ ప్రశ్నలకి సమాధానాలు రాబట్టాలి. మాస్టర్ గారికి ఎలాగా కదా, మాస్టర్ గారు ఇందాక చెప్పుకున్నాం విశ్వజేత మాస్టర్ గారు 9వ పొందారని. అక్కడ ఒక పాయింట్ మిస్ అయ్యాం మనం. యాక్చువల్గా మాస్టర్ గారు 61లో ఒంగోలు శర్మాకాదిలో పనిచేస్తున్నప్పుడే మాస్టర్ గారు రాస్తారు, నేను ఇప్పటిదాకా నేను ఆలోచించే ప్రశ్నలు సమాధానాలు అన్నీ కూడా నేను ఒకరోజు శర్మా కాలేజీ, మాస్టర్ గారు లాంగ్ వాక్ అంటే బాగా ఇష్టం కదా, ఆయన ఆ కాలేజీ నుంచి లాంగ్ వాక్ బాగా వెళ్తున్నప్పుడు ఆయన శరీరంలో మైండ్లోనంట ఒకసారి టప్ అని శబ్దం వచ్చిందంట. అంటే ఏంటి? మాస్టర్ గారికి జ్ఞానోదయం అప్పుడే అయిపోయింది, ఆయన ఓపెన్ అయిపోయింది బుద్ధుల్లాగా. అప్పుడే మాస్టర్ గారు విశ్వచైతన్యంలో కలిసిపోయారు అనుకోవచ్చు, అది నా ఉద్దేశం. తర్వాత మళ్ళీ మాస్టర్ గారు సాయినాథుని ఆశ్రయించడం, మళ్ళీ సాయినాథుడికి వేదవ్యాస గారి ద్వారా వెళ్ళడం అనేది, వేదవ్యాస గారు ఒక ఇన్స్ట్రుమెంటు, మాస్టర్ గారు సాయినాథుడి దగ్గరికి వెళ్ళడం అనేది ఒక అంతా నాటకం. ఎవరి కోసం? మన కోసం. మనందరినీ కూడా సాయినాథుడికి ఒక సద్గురువులకు విలువ తెలియజేయడం కోసం, సాయినాథుడికి పట్టివ్వడం కోసం, మళ్ళీ గురుడు మహాత్ముల అవధూత చరిత్రలన్నీ కూడా మళ్ళీ మనకి అందివ్వడం కోసం. యాక్చువల్గా మాస్టర్ గారు అప్పుడు శర్మా కాలేజీలో లాంగ్ వాక్ వెళ్తున్నప్పుడు ఆయన మైండ్లో ఎప్పుడైతే టప్మని శబ్దం వచ్చిందో అప్పుడే మాస్టర్ గారు విశ్వచైతన్య బుద్ధిలో కలిసిపోయారని మనం అర్థం చేసుకోవచ్చు. అది మాస్టర్ గారు రాస్తారు. అప్పుడు ఇంకా నాకు భగవంతుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న అప్రస్తుతం అనిపించింది అని రాస్తారు.
ఇంకా భగవంతుడు ఉన్నాడా లేదా అప్రశుభ్రం అనిపించిందంటే ఇంకా ఆయనకి అన్ని సమాధానం లభ్యమైనట్లే కదా. అటువంటిది అనమాట. అటువంటి దాన్నే మనం నిధిధ్యాసన అనాలి. అలా శ్రవణం మరణం చేసిన తర్వాత మళ్ళీ మనం తార్కికంగా ఆలోచించుకోవాలి. ఈ తార్కికంగా ఆలోచించడమే నిధిధ్యాసనం. మొట్టమొదటిదేమో మన శ్రవణం వల్ల ఉపయోగపడుతుంది. ఈ మరణం నిధిధ్యాసన వల్ల మనం ఇందాక చెప్పిన మూడింటిలో రెండు ఉపయోగపడుతుంది. ఆ రెండింటి వల్ల ఏంటి, ఎలా సాధించాలి, మనలో ఉండే నెగిటివ్ ఎలా పోగొట్టుకోవాలి, పాజిటివ్ ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మాస్టర్ గారు ఏమంటారంటే, మన పిల్లలకి మనం ఇవ్వకపోతే మన తల్లిదండ్రులుగా మన యొక్క ధర్మాన్ని మనం నెరవేర్చినట్లే. అదే తల్లిదండ్రులుగా మన యొక్క స్వధర్మం. మన తల్లిదండ్రులకి మనకి ధర్మం ఏంటంటే పిల్లలకి మనం అందడం. పిల్లలకి మనం ఇచ్చేటప్పుడు నా కొడుకుని 2 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చాను, 10 కోట్లు ఇచ్చాను, లేకపోతే మా అబ్బాయికి మంచి ఉద్యోగం, ఇప్పుడు అక్కడక్కడ శాంసంగ్ సౌత్ కొరియా సియోల్లో మా వాడు ట్విన్ టవర్స్లో ఉద్యోగం చేస్తున్నాడు, సంవత్సరానికి ₹1 కోటి మా వాడు ప్యాకేజీ కదా. అలా ఆలోచించే తల్లిదండ్రులు గొప్పవాళ్ళ, లేకపోతే నా బిడ్డకి నేను మాస్టర్ గారిని పట్టించాను, నేను సాయినాథుని పట్టించాను అని చెప్పే తల్లిదండ్రులు మన తల్లిదండ్రులుగా వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు నెరవేర్తించినట్లా. తల్లిదండ్రులుగా మనం ప్యాకేజీలు చూసుకునేటప్పుడు మన తల్లిదండ్రులుగా ఫెయిల్ అయ్యామో మన సక్సెస్ అయ్యామనేది పక్కన పెట్టండి. కానీ అలా కనుక మనం ప్యాకేజీలు, వాళ్ళకి ఉద్యోగం, వాళ్ళకి చదువులు చూసుకునేట్లయితే ఇంక మనకి వాళ్ళు ఒక బిల్ గేట్స్ పుడతాడు, 100 మంది బిల్ గేట్స్ చనిపోతారు, 100 మంది బిల్ గేట్స్ పుడతారు, 1000 మంది బిల్ గేట్స్ చనిపోతారు, అవునా కదా. కానీ ఈ ప్రపంచం గుర్తుపెట్టుకునేది ఎవరిని, అవునా కదా. ప్రపంచం గుర్తుపెట్టుకునేది మహాత్ముల్ని. 600 సంవత్సరాలు బతికిన శ్రీచంద్ర బాబు గారిని గుర్తుపెట్టుకుందా, లేకపోతే 60 సంవత్సరాలు బతికినటువంటి రతన్ టాటా, ధీరుభాయ్ అంబానీ ఒక్క తరంలోనే ఆయన కొన్ని లక్షల బిలియన్ డాలర్లు సంపాదించాడు. మరి ధీరుభాయ్ అంబానీ గుర్తుపెట్టుకున్నారు మన దేశంలో ఎవరు గుర్తుపెట్టుకోవాలా. 600 సంవత్సరాలు అయోధ్యలో శ్రీచంద్రబాబుని గుర్తుపెట్టుకుంటారు, ఒక చోటమ్మని గుర్తుపెట్టుకుంటారు, ఒక రమణ మహర్షి గుర్తుపెట్టుకుంటారు, ఒక మాస్టర్ గారిని గుర్తుపెట్టుకుంటారు, ఒక త్రైలింగ స్వామి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానంద. వీళ్ళని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. కానీ ఎంత సంపాదించినా కూడా ఎవరైనా మళ్ళీ అందులో కలిసిపోవాల్సిందే. ఇదే సత్యాన్వేషణ అంటారు. సత్యాన్వేషణలోనే ఉంది సత్యం గురించి అన్వేషణ. సత్యం అంటే మనం బాగా గుర్తుపెట్టుకుని అంటే కాలానికి అతీతంగా నిలిచి ఉండేది. కాలానికి అతీతంగా నిలిచి ఉండేది ఒక్క పరమాత్మ మాత్రమే. ఆ ఒక్క పరమాత్మ నుంచి ఈ మొత్తం సృష్టి అంతా, విశ్వం అంతా కూడా బయటకు వచ్చింది. మళ్ళీ అవన్నీ కూడా కాలక్రమేణా అన్నీ మళ్ళీ వెళ్ళి కలిసిపోవాల్సిందే. అందుకే సత్యం అంటే కాలం, ట్రూత్ ఈజ్ గాడ్ అంటారు. అందుకే ఆ సత్యమే భగవంతుడు. కాలానికి నిలిచి ఉండే ఒక్కడే భగవంతుడు. ఆ భగవంతుడి నుంచి వచ్చినవన్నీ మళ్ళీ కాలానికి అతీతంగా లేకుండా కాలానికి అధీనమే ఉండేవి. అందుకే సత్యాన్వేషణ. ఇటువంటి సత్యాన్వేషణ ముందు తల్లిదండ్రులుగా మనం అలవరుచుకోవాలి. మనం అలవరుచుకున్న దాన్ని మనం పిల్లలకి చెప్పాలి. మన పిల్లలు చెప్పేటప్పుడు ఏమని చెప్తాం, మన సాధ్యం వరకు మన అందరం కూడా ఇప్పుడు చెప్పాం, ఎంత చెప్తున్నా నాతో సహా అందరం చెప్పేది ఏంటి పిల్లలకి, పక్కింటి వాళ్ళు, అరే వాడు బ్రహ్మాండం చదువుతున్నా అంటే వాడు ఫస్ట్ ర్యాంకు, నువ్వు ఎదవా, నీకు నేను అన్నీ ఇచ్చాను, నీకేం తక్కువైంది, నేను రోజు ఉదయాన్నే మూవీటీలు చెప్తున్నాను, టీ పెడుతున్నాను, నీకు మంచి మంచి బట్టలు ఇస్తున్నాను, నీకు రోజు బస్సు పెట్టాను కదా, రోజు బస్సు పెట్టాను, మరి ఇంత లక్షల ఫీజు పెట్టి కడుతున్నాను, నేనేమో పెద్ద ఉద్యోగంలో ఉన్నాను, నా కడుపు చెడగొట్టావు, అంతే కదా. ఫస్ట్ ర్యాంక్ రాలేదు నీకు, ఎందుకు రాలేదు నీకేం తక్కువ చేశాను, ఇదే అడుగుతాం మనం. ఓకే, చదువు లౌకికంగా ఉండే చదువు కూడా మనకు అవసరమే. కానీ దాంతో పాటు ఇప్పుడు ఎవరు మాస్టర్ గారే లౌకికమైన చదువును వదిలేయమని చెప్పలా, ఆయన వదిలేయలేదు. ఆయన మరి ఎంఏ ఇంగ్లీష్ చేశారు కదా, అలాగే లెక్చరర్గా చేశారు కదా. అందుకే ఆయన మాస్టర్ గారి చూసి మనం నేర్చుకుంది ఏంటంటే లౌకికమైన చదువుతో పాటు మళ్ళీ దీన్ని కూడా మనం కొంచెంగా అలవాటు చేయాలి. ఇలా అలవాటు చేస్తే ఏం జరుగుతుంది యువతకి? ఇప్పుడు యువత ఏంటంటే చిన్న విషయాలకే ప్రతిదానికి భయం, ఆందోళన. ఏదైనా ఒక మార్కు తగ్గిందంటే ఆందోళన, ఒక మార్కు తగ్గిందా, ఒక ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ పడిపోయాడంటే ఇంకా వాడు రాత్రికి రాగానే నాకు జ్వరం వచ్చేసిందని చెప్పి ముసుతన్ని ఏడుస్తూ పడుకుంటాడు, అంతే కదా. మొన్న మధ్య పేపర్లో చదివాం, అతనికి 60 లక్షల ప్యాకేజ్ అంట అమెరికాలో. అతనికి ఏమైంది, ఏదో స్లమ్ వస్తుందంట కదా పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో. వాళ్ళు ఏం చేశారు, కంపెనీ వాళ్ళు ఏదో కొంచెం జీతం తగ్గించారంట. 60 లక్షల ప్యాకేజీ వల్ల ఒక 5 లక్షలు తగ్గించారేమో మన కరెన్సీలో, అంతే. దాన్ని తట్టుకోలేకపోయాడు ఆయన. అన్నిట్లోనూ ఫస్ట్ అంట, గోల్డ్ మెడలిస్ట్ అంట, అన్నిట్లోనూ ఫస్ట్, అన్నిట్లోనూ నెంబర్ 1. ఈ ప్యాకేజీలు కూడా నెంబర్ 1. కానీ ప్యాకేజీ 5 తగ్గించినప్పటికీ తట్టుకోలేకపోయాడు. సాయంకాలం ఇంటికి తర్వాత ఏమైంది, సూసైడ్ చేసుకున్నాడు. మన పేపర్లో అందరం చదువుంటాము, గుర్తుపెట్టాలి లేదో. నేను అది చదివి నాకు అర్థమైంది, ఇంత చిన్న విషయాలకి చదువుకున్న వాళ్ళు, అంత బ్రహ్మాండం చదువుకున్న వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతున్నారే, అంతే కదండి. మనం కనుక పిల్లలకి ఈ విధంగా మనం అర్థం చేసేటట్టు చెప్తామంటే 5 minutes మనకి పిల్లలకి ఇటువంటి దాన్ని మనం అంటే ఏంటి,
సిట్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి. ఆధ్యాత్మికతను మన పిల్లలకి అందిస్తే వాళ్ళకి జరిగేటువంటి పాజిటివ్ ఏంటంటే సిట్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి. ఒక భయం వచ్చింది ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక ఆందోళన వచ్చింది ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక ర్యాంక్ తగ్గింది ఎలా హ్యాండిల్ చేయాలి. మన జీవితంలో ఈ చదువు, ఈ ర్యాంకులు, ఉద్యోగం, ప్యాకేజీ సమస్యలు కాదు, వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తాయి. మనం ఎన్ని ఫేస్ చేస్తుంటాం తల్లిదండ్రులుగా, అలాంటి వాళ్ళు ఎన్నిసార్లు ఫేస్ చేయాల్సి వస్తుందో జీవితంలో. మనం లేనప్పుడు కూడా పిల్లలు దాన్ని హ్యాండిల్ చేయాలి సక్సెస్ఫుల్గా. అలా వాళ్ళు సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయాలంటే మనం అత్యుత్తమైన మార్గం ఏంటంటే భగవంతుని పట్టేవారు. అప్పుడు సద్గురు లాంటి భగవంతుని పట్టిస్తే వాళ్ళకి భయము, ఆందోళన ప్రతిదీ కూడా భగవంతుడిని లింక్ పెట్టుకుంటారు. దీన్ని నేను నా యొక్క ఆచరణలో ఒక చిన్న విషయమే చెప్తాను. నేను మా పిల్లలు 10th క్లాస్, ఇప్పుడు 7th క్లాస్. వాళ్ళు ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు, వెంకటేశ్వర గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనందరం కూడా తిరుమల వెంకటేశ్వర దర్శించుకోవాలంటే చాలా కష్టమైన పని. మనం వెంటనే ఎంతసేపు అంటే నమస్కారాలు పెట్టేస్తాం కదా, ఇంకా మళ్ళీ మనకి తిరుమల వెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తుందని. అని మా బాబు అప్పుడు భుజం మీద ఉన్నాడు, చిన్న బాబు, అప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు, రెండో బాబు. అది నేను మాస్టర్ గారికి ఎన్నిసార్లు తలుచుకున్నాను, మాస్టర్ గారు ఇది వాళ్ళిద్దరిని మీకు పట్టించాలి లేదో నాకు తెలియదు, కానీ మీకు మాత్రం వాళ్ళిద్దరిని నాకు సంబంధం లేదు, వాళ్ళిద్దరి సంగతి మీదేనని. మా బాబు అప్పుడు భుజం మీద ఉన్న బాబు నన్ను భుజాన్ని మెడని తిప్పాడు. తిప్పి అరే ఒకసారి చూడరా, మళ్ళీ చూడలేము స్వామిని, వెంకటేశ్వర స్వామిని చూడని చెప్పి నేను మా బాబుని తల తిప్పుతున్నాను. వాడు నా తల తిప్పాడు. నా తల తిప్పి ఎందుకు నా బాధపడతావు, ఈయన చూడలేదని. అక్కడ ఒంగోలులో మనకు మాస్టర్ గారు ఉన్నారు కదా, మాస్టర్ గారు చూస్తే బాబా వెంకటేశ్వర స్వామి చూసినట్టే కదా. అప్పుడు మా బాబుకి 4 ఏళ్ళ వయసు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా మా తోడలుడికి ఒక చిన్న సమస్య వచ్చింది. పెద్దవాళ్ళు మనం వాళ్ళకి చెప్పడం ఒక విధంగా ఉంటుంది. మా తోడలుడితో మా చిన్న బాబు, అదే బాబు మళ్ళీ ఆ బాబు తలపట్టు కూర్చుంటే మా బాబు ఏంటి బాబు ఏంటి పెద్దనాన్న అలా ఉన్నావు అన్నాడు. అంటే ఏం లేదురా చిన్న సమయం. అప్పుడు మా బాబు అని సార్, బాబు ఈ పెద్దనాన్న ఎందుకు బాధపడతావు, ఒంగోలులో మాస్టర్ గారు ఉన్నారు, ఏంలా నువ్వు చేసిన పనులు ఏమేం లేదు. దీనిలో మాస్టర్ గారి దగ్గర ఒక టెంకాయ, అప్పుడు వాడికి 9 ఏళ్ళు. ఇప్పుడు అంతకుముందేమో నా భుజం మీద 4 ఏళ్ళు, ఇప్పుడేమో వాడికి 9 ఏళ్ళు. వాడే పెద్దనాన్ననే ఎందుకు బాధపడతావు, దీనిలో ఒక టెంకాయ అయ్యి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు, మాస్టర్ గారి చుట్టూ ప్రదర్శన చేయి, మాస్టర్ చుట్టూ ప్రదర్శన చేయి, నీ సమస్య ఆయనే చూసుకుంటాడు. నీకు లాజికల్గా అది నీ కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే ఆయనే ఇస్తాడు. నీకు అది ఉపయోగం లేదు, నీ శ్రేయస్కి అవసరం లేదు అనుకుంటే ఆయన వదిలేస్తాడు. నీకు అవసరం లేదు, ఆయన ఇవ్వలేదు, నీకు అవసరం లేదు అనుకో, నీకు ఇచ్చాడు ఆయన నీకు ఉపయోగపడేది అనుకో. వాడు అంటే నేను ఇంత ఇదిగా చెప్పాను, వాడు కొంచెం వాడు మాటల్లో చెప్పాడు అంతే. ఆ పెద్దనాన్న అంత చిన్నవాడు నాకు చెప్పాడని చెప్పి ఆయనలో మార్పు వచ్చి ఆయన మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, దీనిలో టెంకాయ వేయడం. అసలు ఆయన సమస్య వచ్చాను చెప్పడం టైం సరిపోదు, కానీ పెద్ద వండర్ అది. ఆయన సమస్య సాల్వ్ అయిపోయింది. ఆయన పొద్దున కూడా చెప్తున్నాడు, వీళ్ళ బాబు నాకు ఇలా చెప్పాడు నేను సమస్యలు ఉన్నప్పుడు అని. అలా పిల్లలు కనుక మనం కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే, నేనైతే ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తాను నా పిల్లలకి, మా నాన్న నాకేం ఇవ్వలేదు, నాకు ఇచ్చినా కూడా నేను తీసుకోను. మా నాన్నకి ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, 2-3 కోట్ల దాకా ఆస్తుంది, 20 ఎకరాల పొలం ఉంది, కానీ నాకు అవసరం లేదు, నేను తీసుకోను. నేను మీకేమి ఇవ్వను, మీ అంతా మీరుగా ఏం సంపాదించుకుంటారో మీరే సంపాదించుకోండి. మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు ఎవరిని అడగాలి, నన్ను అడగద్దు, మాస్టర్ని అడగండి. ఎందుకంటే నాకు ఇచ్చేది ఆయన కాబట్టి మీకు ఇవ్వాలని నాకు ప్రేరణ కలగాలంటే మిమ్మల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, మీకు ఏం ఇవ్వాలి కావాలంటే నాకు మాస్టర్ గారు ఇస్తారు. కాబట్టి మీరు ఏం కావాలన్నా ఆయన్ని అడగండి. మా పిల్లోడు ఇప్పుడు కూడా అదే అంటాడు. ఏదైనా ఎగ్జామ్ టైం సమయంలో కూడా మా ఇంటికి వచ్చినా చెప్తాడు, నాకు ఒకటి గుర్తు రాలేదు నాన్న, ఆ సమయంలో నేను ఒకసారి ఇట్లా తలుచుకున్నాను మాస్టర్ గారిని, వెంటనే గుర్తు చేసేసింది నాన్న అంటాడు. అంటే వాళ్ళు మాస్టర్ గారి దయ వాళ్ళ మీద ఎలా ఉందో నాకు తెలియదు, కానీ కొంతవరకు నేను సఫలీకృతం అయ్యానని చెప్పి నేను ఒక తండ్రిగా మాత్రం ఆనందంగా చెప్పగలను. ఇంకా వాళ్ళిద్దరి దయ మాస్టర్ గారి దయ. థ్యాంక్ యూ.